అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వారి మగాలపై నీళ్లు జల్లే విధంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించి అన్నింటినీ కూడా తూతూ మంత్రంగా చూస్తామనేటువంటి ధోరణిలో వివరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు కేంద్ర బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎన్ని రోజుల్లో ఈరోజు ఈ అభివృద్ధిని పదంలో ఈ రాయలసీమ ఎడారి ప్రాంతాన్ని ఈరోజు సస్యశ్యామలం చేస్తారనేటువంటి ఉదాంతం ఎక్కడ కూడా కనబడచలేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపుతున్నారా లేదనేది కూడా స్పష్టంగా చెప్పినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేక హోదా ప్రస్తావనని దేవుడి ఎరుగు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నెల రోజులు పూర్తయిన సందర్భంలో అనేక సార్లు దాదాపు 7-8 సార్లు ఢిల్లీకి పోయి వారి కాళ్ళ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈరోజు ఈ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. అటువంటిది కాకోకుండా ఈరోజు 15,000 కోట్ల రూపాయలతోనే ఈరోజు ముడిపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించింది. అదేవిధంగా ఈ విశాఖ రైల్వే జోన్ పరిస్థితి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేసినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఈరోజు ఈ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాసే విధంగా ఈరోజు సోలార్ పవర్ ప్రాజెక్టులు అయితేనే అనేకమైనటువంటి నెలకొల్పుతామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామని ఎక్కడ కూడా చెప్పింది లేదు. చేస్తామని చేతులు దురుకున్నటువంటి ఈ బడ్జెట్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు టీడీపీ పార్లమెంటు సభ్యులైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు పత్రికా టీవీ ముఖాన ఈరోజు ఇప్పుడే వచ్చి ఈ రాష్ట్రంలో కనివిని ఎరగని విధంగా ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ ఏర్పాటు చేశారని ఈరోజు జబ్బలు జరుచుకున్న పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి, ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఏ విధంగా ఉంది, పక్కనటువంటి బీహార్ రాష్ట్రానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయించారు. 21 సీట్లతో ఈరోజు కుడి భుజంగా ఉండి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెన్నెముకగా నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర రాష్ట్రంలో 21 సీట్లతో ఉన్నటువంటి మీకే విధంగా బడ్జెట్ కేటాయించారో ఒకసారి ఆలోచన చేసి రాబోయేటువంటి కాలంలో ఇదే విధంగా ద్వంద్వ వైఖరితో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పడుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించినందుకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే అమరావతికి ప్రత్యేకంగా 15,000 కోట్లు, అలాగే పోలవరం కూడా సత్వర నిధులు అందజేస్తామని చెప్పి, అలాగే విశాఖ చెన్నై కారిడార్కు, అలాగే బోరవకల్ టు బెంగళూరు కారిడార్ కూడా నిధులు కేటాయిస్తూ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి వచ్చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పడం వచ్చి సంతోషదాయకం. మరియు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన హామీలకి త్వరగా ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని కోరుతున్నాం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కూటమికి అత్యధిక వరాల్జలను కురిపించిన ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లను మంజూరు చేయడం అనేది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈసారి కూటమి నేతల ప్రాబల్యంతో కూటమి ప్రభుత్వం కోసం కేవలం రాష్ట్ర అభివృద్ధిని గుర్తుంచుకొని ఈరోజు ప్రభుత్వం నిధులను అందించడం అనేది చాలా గొప్ప విషయం. మరీ ముఖ్యంగా విజయవాడ, వైజాగ్, చెన్నై కారిడార్లను, అలాగే హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లను గుర్తించడం, ముఖ్యంగా కర్నూలు జిల్లా ఓరవకల్ను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఈరోజు కేంద్రం చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. గత ప్రభుత్వంలో ఎటువంటి పరిశ్రమలకు కానీ ఎటువంటి పెట్టుబడులను తీసుకెళ్లాలని ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన నెలలోపే ప్రభుత్వం స్థాపించిన నెల రోజుల్లోనే ఇంతటి వరాల జల్లును కురిపించే విధంగా కూటమి నేతలు కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.